సమయంలో సురేంద్ర మోజస్ గారు కూడా మాట్లాడతారు. యేసుక్రీస్తు వారి యొక్క జననంలో యేసేపు యొక్క పాత్ర గురించి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఆయన యోధా గోత్రం నుంచి దావీదు సంతానంలో పుడతాడు అనేటువంటిది ప్రవక్తల యొక్క ప్రవచనాలు లేఖనాలు. కాబట్టి ఇటు మనం యేసేపును చూసినా లేదంటే మరియను చూసినా వాళ్ళిద్దరూ కూడా దావీదు యొక్క సంతానంలో గోత్రంలోంచి వచ్చినటువంటి వారే. అందుకొరకే వంశవళి రాసినప్పుడు ఇద్దరు పేర్లు కూడా మత్తయి సువార్తలో కానీ లేదంటే లూకా సువార్తలో కానీ యేసుక్రీస్తు వారి వంశవల్లో వారి పేర్లు పితరుల యొక్క సంతానాన్ని రాస్తున్నప్పుడు వారి పేర్లు కూడా రాయడం జరిగింది. అయితే ప్రాముఖ్యంగా యేసేపు యొక్క పాత్ర ఏంటి అంటే దేవుడు ఒక ఆలోచన ప్రకారంగానే ప్రణాళిక ప్రకారంగానే దేవుడు వారికి ప్రదానం చేయడం అనేది జరిగింది. ఎందుకొరకంటే ప్రదానం చేయకుండా కన్యమరియ ఒకవేళ గర్భవతి అనేటువంటి విషయము ప్రజల్లో ఒకవేళ వస్తే వెంటనే ఆమెను రాళ్ళతో కొట్టి చంపుతారు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ పురుషుడు లేనటువంటి ఒక కన్య ఆమె గర్భవతి అయిందనంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ప్రజల మధ్యకు తీసుకొని వచ్చి ఆమెని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అందుకొరకే దేవుని యొక్క ప్రణాళికాబద్ధకంగా ఏం చేశాడు అని అంటే కన్యమరికి ప్రదానము చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కన్యమరి మీదకి కమ్ముకోవడం, ఆమె గర్భవతిగా ఉండడం అంటే దేవుడు ఎలాంటి ప్రణాళికతో రక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఇందులో యేసేపు పాత్ర ఏమిటి అని అంటే యేసేపు ఆమె గర్భవతి అయిన దగ్గర నుంచి ప్రతి చిన్న విషయమును కూడా అంటే ఒక విషయంలో చెప్పాలంటే పోషించే విషయంలో పోషించాలి. ఇప్పుడు మరియను పోషించాలి. మరియను మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగిన తర్వాత కూడా మొత్తం కుటుంబ పోషణ బాధ్యత అంతా కూడా యేసేపుదే. అంటే ఒక రక్షకుడిని భూమి మీద పోషించేటువంటి అంటే తనకి ఈ భూమి మీద ఒక తండ్రిగా ఉండేటువంటి ఆ పోషణ విషయంలో సంరక్షకుడిగా ఉండేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని యేసేపు పొందాడు. అసలు ఎవరికి దొరుకుతుంది ఆ ధన్యత? యేసయ్యకే, లోకరక్షకుడికే, సృష్టికర్తకే కొన్ని సంవత్సరాలు తన గృహములో ఉండి తన పోషణ, తన వస్త్రము, ఎవ్రీథింగ్ యేసుక్రీస్తు వారి యొక్క బాల్యం అంతా కూడా మనం చూస్తే ప్రతిది దగ్గరుండి తీసుకెళ్ళడం అంతా ఇక్కడ మనం యేసేపు బాధ్యత తీసుకున్నట్టుగా తండ్రిగా ఒక కుటుంబ పోషకుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరియా పురుడు ఎవ్వరూ లేరండి. మరియకు పురుడు పోసిన వాడు కూడా యేసేపే. ఎవరున్నారండి? అసలే ఎంత సాక్రిఫై చేసుకున్నాడంటే తన జీవితాన్ని. ఏంట్రా ప్రదానం చేసుకున్నాను, నాకు సుఖం లేదు, సంతోషం లేదు, ఏంటి బాధలు నాకేంటి అనుకోకుండా దేవుని చేత బోధించబడినటువంటి ఒక్క మాటకు లోబడి భక్తులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటేనండి, అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటే ఏ దేశము, ఎక్కడ, అడ్రస్ ఏంటి, ఎలా వెళ్ళాలి అవేం లేవు. పోషణ ఏంటి, పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరుంటారు, నో క్వశ్చన్స్ అనమాట. ఒక భక్తుడు, ఒక నీతిమంతుడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుడు వెళ్ళమన్నాడో వెళ్ళిపోయానంతే. అలాగా దేవుడు దోతతో ఒక్క మాట చెప్పేసరికి యేసేపు మరి ఎంత చక్కగా లోబడ్డాడో మనము దాన్ని బట్టి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కనుక కుటుంబాన్ని పోషిస్తున్నాడు, పురుడు పోసాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు బిడ్డను చంపడానికి వస్తే మత్తయి సువార్తలో మనం చూస్తే నువ్వు ఇక్కడి నుంచి బిడ్డనే తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపోమని చెప్పాడు. ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇక్కడి నుంచి రాజు చంపడానికి చూస్తున్నాడంటే ఇక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో 2 సంవత్సరాలు కొంతకాలం ఉన్న తర్వాత మరలా దేవుడు వచ్చేయమన్నాడంటే ఆ హీరో చచ్చిపోయాడు, నువ్వు అక్కడి నుంచి బిడ్డనే తల్లిని తీసుకుని మరలా యెరూషలేముకి వచ్చేయమన్నాడు. యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా అతను కొడుకు మళ్ళీ పరిపాలిస్తున్నాడు, అర్కలేయ పరిపాలిస్తున్నాడు. కనుక ఇక్కడి నుంచి మరలా గలిలయలో నజరేతు అనేటువంటి ఊరికి వెళ్ళిపోమన్నాడు. అంటే యేసేపు పెళ్లి చేసుకున్నాడు కానీ సుఖం లేదు, నడక ప్రయాణం.
బిడ్డని తల్లిని తీసుకుని తప్పించుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఏదో రాజమార్గంలో వెళ్ళడానికి లేదు, పారిపోవాలి. అక్కడ 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 చూస్తుంటే యేసేపు యొక్క పరిస్థితి ఎంత దయానీయంగా ఉన్నదనంటే, ఏంటిది, ఎందుకు చేసుకున్నాను అనేటువంటి ఒక్కసారి కూడా విసుగు చెందినట్టుగా కానీ, ఎందుకు నా జీవితంలోకి వచ్చావా అని మరియను మాట్లాడినట్టుగా కానీ, ఎక్కడ ఏ విషయంలోని కూడా యేసేపు నిందించినట్టుగా లేదు. ఒక దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ వలన లోకరక్షకుడు వస్తున్నాడు అనేటువంటి ఒక సంతోషం, ఆనందం వారిలో ఉన్నది. సుమియోను లోకసోత 2:33 ఆ 8వ దినాన్న యేసుక్రీస్తుని పట్టుకుని నాదా అని మాట్లాడుతూ అక్కడ ఏమంటాడనంటే, చదవండి పై మాటలో, నాదా సత్యరూపి అంటే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని ఆ బిడ్డను పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ఆయన గురించి వాళ్ళు మాట్లాడుతుంటే, ఆ దైవజనులు మాట్లాడుతుంటే, యాజకులు మాట్లాడుతుంటే, యేసు ప్రభుని గురించి ఆ మాటలు గొర్రెల కాపరులు వచ్చి చెప్తుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తున్నది, యాజకులు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అసలు ఈ చిన్న బాలుడు గురించి యాజకులు మాట్లాడుతున్నారు, జ్ఞానులు మాట్లాడుతున్నారు, గొర్రెల కాపరులు మాట్లాడుతున్నారు, ఏంటి చిన్నవాడి కోసం ఒక ఆశ్చర్యం వాళ్ళ జీవితాల్లో ఎదురైంది. అంత మాత్రమే కాదు, యేసేపుకి ఎంత ఆధిక్యత దేవుడిచ్చాడు అని అంటే, చూడండి ఒక మాట, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20వ వచనం నుంచి దయచేసి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ ఆలోచించుకున్నాడు. రాత్రి నైట్ అంతా ఆలోచిస్తున్నాడు, అలా పడుకుని ఆలోచిస్తున్నట్టున్నాడు. ఈ గర్భవతి అయింది, ఏంటి ఏం చేసిందో ఏటో అని ఆలోచనలో పడ్డాడు. మొత్తం మీద ఆలోచించుకుంటే ఆ టైంలో ఒక స్వప్నమందు దూత వచ్చి అతనితో చెప్తున్నది, నువ్వేమీ ఆలోచించుకో, దీని గురించి నువ్వేమీ దిగులు చెందకో, ఈమె గర్భవతి అయింది. ఎలాగైంది అంటే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము ధరించింది అని దేవుడు దూత ద్వారా దేవుడు చెప్పి 21వ వచనంలో అంటాడు, కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టు. ఇదిగో యేసు అని పేరు కూడా నువ్వే పెడతావని చెప్పాడు. ఏమంటే లోక రక్షకుడికి పేరు పెట్టే భాగ్యం యేసేపుకు దొరికింది. ఎవరికి వస్తుందండి అసలు అది? యేసుక్రీస్తు వారికి పేరు పెట్టేటువంటి ఒక భాగ్యం 25వ వచనంలో చూడండి. ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యేసు ప్రభువుకి పేరు పెట్టే అంత స్థాయి ఎవరికన్నా అసలే? యేసేపుకి ఎంతటి ధన్యతో, ఎంతటి భాగ్యమో. ఇలా మాట్లాడుకుంటే మరి యేసేపు గురించి కొన్ని వందల విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కనుక దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక స్త్రీ విషయంలో, ఒక భార్య విషయంలో, ఒక యేసేపు లాంటి ఒక మంచి భర్త ఏదో సంతోషం కోసం, ఏదో సుఖం కోసం అన్నట్టు కాదు, తన నిగ్రహశక్తి, దైవికమైనటువంటి సంకల్పం కొరకు తను ఎంతగా నిబద్ధత కలిగి నీతి కలిగి జీవించాడు అనేటువంటి విషయాన్ని మరి మనం నేర్చుకోవాలని మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను.